ఓం శాంతి. సకర్మది ఈరోజు తేదీ 9/5/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీకి నశ ఉండాలి. ఈ శివబాబాని అందరూ పూజ చేస్తున్నారు. వాళ్ళు మన తండ్రి అయినారు. మనము వాళ్ళ సాన్నిధ్యంలో కూర్చొని ఉన్నాము. ప్రశ్న: మనుష్యులు భగవంతుని ఇంకా క్షమ ఎందుకు వేస్తారు? వాడికి క్షమ దొరుకుతుందా? జవాబు: మనుషులు అనుకుంటారు మనం ఏం పాపం చేసినామో దానొక శిక్ష భగవంతుడు ధర్మరాజు రూపంలో ఇస్తారు. అందుకొరకే క్షమ అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి వాళ్ళ కర్మ ఫలం అంటే శిక్ష కర్మభోగ రూపంలో భోగించాల్సిందే. భగవంతుడు దానికి మందు ఇయ్యరు. గర్భ జైల్లో శిక్ష భోగించాల్సిందే. సాక్షాత్కారం అవుతుంది మీరు ఇది చేసినారని. ఈశ్వరీయ డైరెక్షన్ అనుసారంగా నడిలేదు అంటే ఇది శిక్ష అయింది. పాట: ఈ రాత్రి ప్రయాణికుడై అలసిపోవద్దు. ఓం శాంతి. ఇది ఎవరు చెప్తున్నారు? ఆత్మిక తండ్రి చెప్తున్నారు కదా. వాళ్ళు శ్రేష్టాతి శ్రేష్ఠులైనారు. అన్ని మనుషులకి, అన్ని ఆత్మలకి వాళ్ళు ఉన్నతం. అందరిలో కూడా ఆత్మ ఉంది కదా. శరీరము పాత్రాన్ని అభినయించడానికి దొరికింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సన్యాసులు కూడా శరీరము ఉంది. వాళ్ళు ఎంత గౌరవిస్తారు శరీరానికి, వాళ్ళ గురువులకి ఎంత మహిమ చేస్తారు. ఇది అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి గుప్తంగా ఉన్నారు. పిల్లలకి తెలుసు శివబాబా శ్రేష్టాతి శ్రేష్ఠుడు. వాళ్ళకి నా శ్రేష్టము ఎవరు లేదు ఉంటారు. ధర్మరాజు కూడా వాళ్ళు తోడున్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో క్షమ వేడుతుంటారు. ఏ భగవంతుడా క్షమ చేయండి. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? ఎక్కడ గవర్నమెంట్లో జైల్లో వేసేస్తుందో అని ధర్మరాజుడు జైలు ఒక శిక్ష ఇస్తాడు కదా. అందరూ భోగించాల్సిందేది. దానికి కర్మభోగం అంటారు. ఇప్పుడు మీకే తెలుసు కర్మభోగము ఎలాగ అనుభవిస్తాము, ఏం జరుగుతుంది అంటారు కదా. ఏ ప్రభు క్షమ చేయండి, దుఃఖం ఇంకా హరించండి, సుఖాన్ని ఇవ్వండి. ఇప్పుడు భగవంతుడు మందిస్తాడేమే, వాళ్ళైతే ఏమీ చేయలేరు కదా. మీరు భగవంతుని కింద చెప్తారు. ఎందుకంటే భగవంతుని తోడు మళ్ళా ధర్మరాజుడు కూడా ఉన్నారు. చెడు కర్మ చేసినప్పుడు అనుభవించింది. గర్భ జైల్లో శిక్ష దొరుకుతుంది. సాక్షాత్కారము అందరికీ కలుగుతుంది. సాక్షాత్కారం లేకుండా శిక్ష దొరకదు. గర్భ జైల్లో మందు లేదు. అక్కడ శిక్ష అనుభవించబడుతుంది. ఎప్పుడు దుఃఖీలు ఉంటారో అప్పుడే చెప్తారు, ఏ భగవంతుడా ఈ జైలు ఇంకా మమ్మల్ని విడుదల చేయండి. ఇప్పుడు మీరు పిల్లలు ఎవరు ఉంటున్నారు? శ్రేష్టాది శ్రేష్టమైన తండ్రి. వాళ్ళు కూడా గుప్తంగా ఉన్నారు. అందరికీ శరీరము చూసేదానికి కనిపిస్తుంది. ఇక్కడ శివబాబా వాళ్ళకైతే చేతులు కాళ్ళు ఏమీ లేదు కదా. మళ్ళా పూలు ఎవరు తీసుకుంటారు? వాళ్ళ తోడు తీసుకుంటారు, ఇష్టపడతారు. అయితే బాబా ఎవరు తోడు కూడా తీసుకోరు. ఇలాగ శంకరాచార్యులు అంటారు, నన్ను ఎవరు ముట్టుకోకూడదు అని. బాబా అంటారు, మేము పతితల్ని ఇంకా ఎలా తీసుకునే సాధ్యము? నాకు పుష్పాలు ఏమీ అవసరమే లేదు. భక్తి మార్గంలో సోమనాథ మందిరం చేస్తారు, పుష్పాలు పెడతారు. నాకైతే దేహమే లేదు కదా. ఆత్మాని ఎలాగ టచ్ చేసే సాధ్యము అంటారు. మేము పతితల్ని ఇంకా పూలు ఎలా స్వీకారం చేస్తారు? నాకైతే చేతులే లేదు కదా. పతితులు నన్ను ఎప్పుడు కూడా తాగలేదు. ఈరోజు బాబా అంటారు, రేపు వెళ్ళి నరకంలో పడతారు. అలాగా ఉండేవాళ్ళు నన్ను చూడుకుంటే మంచిది అంటారు. బాబా అంటారు, నేనైతే శ్రేష్టాతి శ్రేష్టం. వీళ్ళందరూ కూడా సన్యాసీలంతా డ్రామా అనుసారంగా వాళ్ళని కూడా ఉద్ధారం నేనే చేయాలి. నా గురించి ఎవరికీ తెలియదు. శివుని పూజ చేస్తారు. అయితే వాళ్ళకేం తెలుసు గీతకి భగవంతుడు ఎవరు? మళ్ళా ఇక్కడ వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. గీతలో కూడా శ్రీకృష్ణుని ఒక పేరు వేసినారు. శ్రీకృష్ణుడు జ్ఞానం ఇచ్చినారు. బాకీ
శివుడు ఏం చేస్తారు? మనుషులు అనుకుంటారు వాళ్ళు వచ్చేదే లేదు అంటారు. అరే, పతిత పావన శ్రీకృష్ణుడైతే కాదు కదా. పతిత పావన అని నాకే చెప్తారు. నీలకన్నా చాలా కొద్దిగా మంది అంత గౌరవాన్ని ఉంచుకుంటారు. ఉండేది సాధారణంగా. నేను సాధువులకి కూడా తండ్రి. ఎవరు శంకరాచార్యులు ఉన్నారో అన్ని ఆత్మలకి నేనే తండ్రి. శరీరం ఒక తండ్రి ఉన్నారు, నేను అన్ని ఆత్మలకి తండ్రి. నన్నే అందరూ పూజ చేస్తుంటారు. ఇప్పుడు నా సాన్నిధ్యంగా మీరు కూర్చున్నారు. అయితే అందరూ ఇలా అనుకోరు కదా, మనము ఎవరు ముందు కూర్చొనున్నాము? ఆత్మలు జన్మ జన్మాంతరాలు దేహ అభిమానంలా చిక్కేసుకున్నారు. అందుకే బాబాని స్మృతి చేయలేరు, దేహాన్ని చూస్తుంటారు. ఆత్మ అభిమానిగా ఉంటూ బాబాని స్మృతి చేయండి. బాబా శ్రీమతానుసారంగా నడుస్తుందండి. బాబా అంటారు, నన్ను తెలుసుకునేదానికి మీరు పురుషార్థి లేనారు. అంతంలా దేహి అభిమానిగా ఉంటూ మీరు పాస్ అవుతారు. బాకీ కొందర్లా కొద్దిగా దేహ అభిమానం అయితే ఉన్నే ఉంటుంది. బాబా అయితే గుప్తంగా ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఏమీ ఇవ్వలేం. పిల్లలు శివన మందిరానికి వెళ్ళి చెప్పొచ్చు, కుమారీలే శివబాబా పరిచయాన్ని ఇస్తారు. ఉండేది కుమారీలు ఇద్దరు కూడా. కుమారీలు కూడా పరిచయాన్ని ఇస్తారు. మాతలు ముఖ్యంగా వాళ్ళని పైనెత్తారు. ఎందుకంటే వాళ్ళ పురుషుల కింద చాలా సేవ చేసినారు. ఏ పిల్లలు సేవ ఆసక్తి ఉంటుందో వాళ్ళు సేవ చేయొచ్చు. పిల్లలకి సేవ ఆసక్తి ఉన్నారు. ఎలాగా ఈ చదువులో కూడా ఆసక్తి ఉంది. అది దైహిక, ఇది ఆత్మిక. దైహిక చదువుతారు, ఆ డ్రిల్ అన్నీ నేర్చుకుంటారు. అయితే ఏమి దొరకదు కదా, తెలుసుకోండి. ఇప్పుడు ఎవరికైనా ఒక అబ్బాయి జన్మం తీసుకున్నారు, ధూమ్ ధామ్గా వాళ్ళకి పండగలు అంటే పుట్టిన పండగ చేసుకున్నారు. అయితే ఏం దొరికింది? ఈ సమయము ఏమీ దొరకదు. ఇక్కడ వచ్చి జన్మాన్ని తీసుకున్నారు. అయితే అర్థం చేసుకోరు కదా. ఇక్కడైతే అందరూ కూడా నేర్చుకొని వెళ్తారు. దాని అనుసారంగా చిన్నప్పుడే శివబాబాని ఇంకొక జన్మంలో స్మృతి చేస్తూ ఉంటారు. ఇదైతే మంత్రం ఇక్కడ చిన్న పిల్లలు కూడా నేర్పించచ్చు. బిందు అనేది వాళ్ళకి అర్థం కాదు. శివబాబా అని చెప్తుంటారు. శివబాబాని స్మృతి చేయండి, స్వర్గం ఒక వారసత్వాన్ని పొందుకోండి. అలాగా వాళ్ళకి చెప్పొచ్చు. అప్పుడు కూడా వాళ్ళు స్వర్గంలో వచ్చేస్తారు. అయితే ఉన్నతమైన పదవి అయితే తీసుకో. ఇలా ఎంతో మంది పిల్లలు ఉన్నారు, శివబాబా అని చెప్తుంటారు. మళ్ళా అంతిమంలో ఎటువంటి స్థితి ఉంటుందో అటువంటి ప్రాప్తి దొరుకుతుంది. రాజ్యధాని స్థాపన అవుతా ఉంది. ఇప్పుడు మనుషులు శివుని ఒక పూజ చేస్తారు. అయితే వాళ్ళకి తెలియదు కదా, ఎలాగ చిన్న పిల్లలు శివ అంటుంటారో అర్థం చేస్తారో అలాగే ఇక్కడ కూడా పూజ చేస్తారు. అయితే వాళ్ళొక పరిచయం లేదు. వాళ్ళకి చెప్పాలి, ఎవరు పూజ చేస్తామో వాళ్ళే జ్ఞాన సాగర్లో గీతా భగవంతుడు. వాళ్ళు మనకి చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా చెప్పలేరు శివబాబా మాకి రాజయోగము చదివిస్తున్నారు అంట. మీ పిల్లలకి తెలుసు, అయితే మర్చిపోతారు. భగవంతుని ఒక మహావాక్యము, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఎవరు చెప్తున్నారు? భగవంతుని ఒక మహావాక్యము, కామ మహాశత్రు, దానిపైన విజయాన్ని పొందండి. పాత ప్రపంచం ఒక సన్యాసత్వాన్ని చేయండి. వాళ్ళు శంకరాచార్యులు, వీళ్ళు శివాచార్యులు. వాళ్ళే మనకి నేర్పిస్తారు. శ్రీకృష్ణ ఆచార్యులు అని చెప్పలేము. వాళ్ళైతే చిన్న బిడ్డ కదా, సత్యుగంలో ధ్యానమే అవసరమే ఉండదు. ఎక్కడెక్కడ శివుని మందిరం ఉందో అక్కడ మీరు పిల్లలు బాగా సేవ చేయొచ్చు. శివుని మందిరానికి వెళ్ళండి. మాతలు వెళ్ళొచ్చు, మంచిది. కన్నీళ్ళు వెళ్తే ఇంకా మంచిది. ఇప్పుడైతే మనం శివబాబాని ఇంకా రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాం. బాబా మనకి చదివిస్తున్నారు. మళ్ళా మనము మహారాజా మహారాణి అవుతాం. ఉన్నతం కింద ఉన్నతమైన వాళ్ళు బాబాని ఎలాగ శిక్షణాన్ని ఇస్తారు? ఇటువంటి శిక్షణము మనిషి లేదే.
ఇదైతే కలియుగం కదా. సత్యుగంలో వీళ్ళొక రాజ్యం ఉండేది. ఈ రాజారాణి ఎలాగైనారు? రాజయోగం నేర్చుకున్నారు, సత్యుగానికి మాలికలు ఎలాగైనారు? ఎవరు పూజ మీరు చేస్తారో వాళ్ళు చదువుకొని సత్యుగానికి మాలికగా అయినారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. పతిత ప్రవృత్తి మార్గంలోనే పావన ప్రవృత్తి మార్గంగా తయారైంది అంటారు కదా బాబా. మేము పతితులుగా ఉన్నాము, పావనంగా చేయండి. పావనంగా అయినప్పుడు దేవతలు అవుతారు. అక్కడ కూడా ప్రవృత్తి మార్గమే ఉంటుంది. నివృత్తి మార్గం సన్యాసిలో అయ్యేదానికి సాధ్యం లేదు. ఎవరు పవిత్రంగా అవుతారో వాళ్ళు గురువులు కావచ్చు. ఎలాగ ఎంతో మంది తోడు ఉంచుకుంటారు, వికారాల కోసం పెండ్లు చేసుకోరు. మీరు పిల్లలు కూడా ఇటువంటి సేవ చేయండి. ఆంతర్యంలో ఆసక్తి ఉండాలి. మనం బాబాకి మంచి పిల్లలు కావాలి, ఎందుకంటే వెళ్ళి సేవ చేయాలి కదా. పాత ప్రపంచముఖ వినాశనము ముందు నిలుచుకోనుంది. ఇప్పుడు బాబా అంటారు, శ్రీకృష్ణుడైతే అయ్యేదానికి సాధ్యం లేదు. వాళ్ళైతే ఒకేసారి సత్యుగంలో వస్తారు. ఇంకొక జన్మంలో అదే ఒక ముఖ చరణ పేరు ఎక్కడుంటుంది? 84 జన్మాల 84 ఫీచర్స్ ఉంటాయి కదా. శ్రీకృష్ణుడు జ్ఞానం నేర్పించేకి సాధ్యమే లేదు. ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ ఎలా వచ్చే సాధ్యము? ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. అర్థకల్పము మంచి జన్మాన్ని తీసుకున్నారు. మళ్ళా రావణ రాజ్యం ఆరంభమైంది. మనుష్యులు పశువులు సమానంగా అయిపోతారు. ఒకరు ఇంకొకరితో గుద్దులాడుతూ కొట్టలాడుతూ ఉంటారు. రావణ్ ఒక జన్మమైంది కదా, బాకీ 84 జన్మాలైతే ఉండదు. ఎన్ని వెరైటీ ఉంది కదా. ఇన్ని జన్మాలు తీసుకునే సాధ్యమా? బాబా కూర్చొని అన్నీ చెప్తున్నారు. వాళ్ళు శ్రేష్టాతి శ్రేష్ఠ భగవంతుడు, వాళ్ళే చదివిస్తారు. సారంగా ఇదే చెప్పొచ్చు. చదువుకోలేదు అంటే వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. బాబా దగ్గర దాసదాసీలుగా అవుతారేమి? బాబా చెప్తున్నారు, చదువుకోలేదు అంటే సత్యుగంలో దాసదాసీలే అవుతారు. ఎవరు సేవ చేయలేరు, తింటూ తాగుతూ పనుకొని ఉంటారు. వాళ్ళు ఏమవుతారు? బుద్ధిగా రావాలి. ఏం కావాలి? మనము మహారాజా కావాలి. వాళ్ళు మా ముందు కూడా రారు, స్వయం అనుకుంటారు మనం ఇలాగైతాము. అయితే సిగ్గు రావాలి కదా. మనం మన ఉన్నతి చేసుకోవాలి. అయితే అర్థం చేసుకో. అందుకే బాబా అంటారు, ఇలా తెలుసుకోవద్దండి, బ్రహ్మ చెప్తున్నారు అంట. ఎల్లెప్పుడు శివబాబాని చెప్తున్నారు. శివబాబాకి గౌరవాన్ని తోడు ధర్మరాజు కూడా ఉండాలి. లేదు అంటే ధర్మరాజు ఇంకా శిక్ష తీసుకోవాల్సి పడుతుంది. కుమారులు అయితే చాలా హుషారుగా ఉండాలి. అలా కాదు, ఇక్కడ విన్నాము బయట పైనామంటే సమాప్తి అయిపోయింది. భక్తి మార్గం ఎన్ని సామగ్రిలు ఉంది. బాబా అంటారు, విషాన్ని వదలండి, స్వర్గవాసిగా కానీ. ఇటువంటి స్లోగన్ తయారు చేయండి. ధైర్యశాలిగా పులిలాగా తయారు కావాలి. అనంతమైన తండ్రి దొరికినారు, మళ్ళా ఏం చింత చేస్తారు? గవర్నమెంట్ అయితే ధర్మాన్ని ఒప్పుకోదు. వాళ్ళంటారు మనుషులు ఇంకా దేవతలు ఎలాగయ్యే సాధ్యం? వాళ్ళంటారు మాకి ఏ ధర్మాన్ని కూడా మేము ఒప్పుకోము, అందరూ మాకి ఒకరే. మళ్ళా మీరు ఎందుకు కొట్లాడుతుంటారు? అన్ని అబద్ధమే, సత్యమైతే కొద్దిగా కూడా లేదు. ముందు ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు, అది కూడా అబద్ధమే కదా. హిందూ ధర్మం అనేది లేనే లేదు. క్రిస్టియన్ ధర్మము వాళ్ళది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా పరివర్తన కాదు. ఒకే ధర్మము తన ధర్మాన్ని పరివర్తన చేసి హిందూ అని చెప్తుంది. పేరు ఎలా పెట్టేసినారు కదా, శ్రీ ఫలానా అని. ఇప్పుడు శ్రీ అంటే శ్రేష్ఠుడు ఎక్కడున్నారు? శ్రీమతము ఎవరిది లేదు కదా. ఇక్కడైతే అందరూ కూడా ఇనుగు మతం అనుసారంగా నడుస్తున్నారు. దానికి శ్రీమతము అని ఎలా చెప్పే సాధ్యం? ఇప్పుడు మీరు కుమారిలో లేచి నిలుచుకోవాలి, వేరే వాళ్ళకు కూడా చెప్పాలి. అయితే యోగయుక్తంగా చాలా హుషారుగా పిల్లలు కావాలి. అచ్చా, मीठे सीख लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग।
रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారం, మీ యొక్క ఈ ఉన్నతి కొరకు బాబా సేవలని నిమగ్నంగా ఉండండి. తినేది తాగేది పనుకునేది ఇంతలనే ఉంటే పదవిని ఆగుకుంటారు. రెండోది, తండ్రి మరే చదువు పైన గౌరవాన్ని ఉంచుకోండి. ఆత్మ అభిమానిగా ఉంటూ సంపూర్ణమైన పురుషార్థం చేయండి. బాబా శిక్షణాన్ని ధారణ చేసి మంచి పిల్లలుగా కాండి. ఈరోజు వరదానం, సేవ చేస్తూ కూడా ఉపరామ స్థితిలో ఉండేవాళ్ళు యోగయుక్తులు, యుక్తియుక్త సేవాధారి భవ. ఎవరు యోగయుక్తులు, యుక్తియుక్త సేవాధారి అంటారో వాళ్ళు సేవ చేస్తా సదా ఉపరామంగా ఉంటారు. అలా కాదు, సేవ చాలా చేసినాము అందుకే అశరీరి కాలేము. అయితే గుర్తు పెట్టుకోండి, ఇది నా సేవ కాదు, బాబా ఇచ్చినాను అంటే నిర్బంధనంగా ఉంటారు. ట్రస్టీగా ఉన్నాము, బంధన్ ముక్తలుగా ఉన్నాము, ఇలాగా ప్రాక్టీస్ చేయండి. అదే సమయంలో అంతిమొక స్థితి, కర్మాతీత స్థితి ఒక అభ్యాసం చేయండి. ఎలాగ మధ్య మధ్యలో సంకల్పాన్ని కంట్రోల్ చేస్తారో అలాగే అతి సమయంలో అంతిమొక స్టేజ్ అనుభవం చేయండి. అంతిమొక సమయంలో పాస్ విత్ ఆనర్ అయిపోతారు. స్లోగను, శుభ భావన కారణాన్ని నివారణలో పరివర్తన చేస్తుంది. శుభ భావన కారణాన్ని నివారణలో పరివర్తన చేస్తుంది. అవ్యక్త ఇషారా, ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత అనే పర్సనాలిటీ ధారణ చేయండి. పవిత్రత బ్రాహ్మణ జీవితం ఒక విశేష, జన్మం ఒక విశేషత. పవిత్ర సంకల్పము బ్రాహ్మణులొక బుద్ధికి భోజనం. పవిత్ర దృష్టి బ్రాహ్మణులొక దృష్టికి వెలుగు. పవిత్ర కర్మము బ్రాహ్మణ జీవితానికి విశేషం ఒక వ్యాపారం. పవిత్ర సంబంధము మరియు సంపర్కం బ్రాహ్మణ జీవితం ఒక మర్యాద. ఇటువంటి మహాన్ వస్తువుని మీ వాళ్ళగా చేసుకోండి. శ్రమ చేయొద్దు, అటం చేయొద్దు, మీ దానిగా చేసుకోండి. పవిత్రతని మీ జీవితం ఒక వరదానం. పవిత్రత మీ జీవితం ఒక వరదానం. ఓకే.